ట్యాక్స్ జీవన్ లాల్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ అవార్డ్ ఫంక్షన్ ఏదైతే ఉందో, సో ఎలా అనిపిస్తుంది? అంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ఇదొక ఇన్స్పిరేషన్ లేదంటే ఇదొక ఎంకరేజ్మెంట్ అని అనుకోవచ్చా? ఇప్పుడు మీరు చూస్తే భారతదేశంలో ఇవాళ రేపు పిల్లలు 10th క్లాస్ పిల్లలైనా కానీ +2 పిల్లలైనా కానీ గ్రాడ్యుయేట్స్ని కానీ వీళ్ళందరినీ అడిగితే మీరు ఏం చేయాలనుకుంటున్నావు అని అన్నారంటే ఎక్కడ ఉద్యోగం చేస్తానో ఎవరి కిందో పని చేస్తానో వగైరా అనేటువంటి దాన్ని చెప్పే బదులు ఐ విల్ డూ సంథింగ్, ఐ విల్ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ ఫ్యూచర్లో వెళ్ళేసి నేను ఒక స్టార్టప్, నా ఓన్ స్టార్టప్ పెడతాను, ఇండియాని ముందుకు తీసుకెళ్తాను, కొత్తది కనిపెడతాను, కొత్తది నడిపిస్తాను అని చెప్పేసి చెప్తున్నారు. చూడండి, దట్స్ అ గ్రేట్ థింగ్ అబౌట్ ద ప్రెజెంట్ డే జనరేషన్. ఇండియాస్ న్యూ జనరేషన్ ఈస్ దిస్. దే ఆర్ గోయింగ్ ఇన్ టు స్టార్టప్స్, దే ఆర్ గోయింగ్ ఇన్ టు డూ న్యూ థింగ్స్, దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ న్యూ ప్రోడక్ట్స్ అండ్ టేక్ ఇండియా ఫార్వర్డ్. సో కంప్లీట్గా ఒక న్యూ సెట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఇంటూ బిజినెస్ వస్తుంది. అట్లాంటప్పుడు అట్లాంటి బిజినెస్లకి ఏదైనా కొత్తది చేసే వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం అనేది, ఇప్పుడు నేషనల్ బిజినెస్ లీడర్స్ అవార్డ్స్ ఇస్తున్నారు ఇక్కడ. ఇట్స్ ఎ గ్రేట్ మూవ్. ఎందుకనంటే దిస్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. బిజినెస్లో లీడ్ చేస్తున్నటువంటి వారిని గుర్తించి మీరు చేస్తున్నటువంటి గొప్పతనాన్ని మేము గుర్తిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి అవార్డులు ఇచ్చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం అనేటువంటిది వాళ్ళకి ఎంకరేజ్మెంట్, అట్ ద సేమ్ టైం ఇన్స్పిరేషన్ టు ద న్యూ జనరేషన్. ఎగ్జాక్ట్లీ. అంటే జనరల్గా ఒక దగ్గర ఎంప్లాయ్మెంట్ కోసం కాకుండా 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడం అనేది అదొక గొప్ప స్థానమే. అలాంటి ఇప్పుడు ఎవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఏమైనా కోచింగ్ కానీ స్టార్టప్ చేయించుకోవడానికి ఎవరైనా హెల్ప్ చేసే విధంగా ఉంటుందా ఫర్దర్గా? దిస్ ఈజ్ ఎ లార్జర్, చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగారమ్మా మీరు. యాక్చువల్లీ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఇట్స్ వన్ బ్యూటిఫుల్ థింగ్. ఈ కొత్త ఆర్గనైజేషన్స్ ఎవరైతే పెట్టుకొని బిజినెస్ ఏదైతే చేయబోతున్నారో వాళ్ళు ఏంటంటే దే విల్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైం ఇట్లాంటివి ఎలా చేయాలి అని చెప్పేసి అనేదానికి దేర్ ఆర్ వేరియస్ ఆర్గనైజేషన్స్. దానికి కూడా స్టార్టప్స్ ఉన్నాయి. దే ఆర్ స్టార్టప్కి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. దే ఆర్ గెటింగ్ ట్రైన్ దేర్. అక్కడ ట్రైన్ అవ్వచ్చు. నేను విన్నది ఒకటి పూనాలో ఒకటి ఉంది అండ్ ఎల్స్వేర్ ఇన్ ద కంట్రీ స్టార్టప్స్ కోసం యూనివర్సిటీస్ ఉన్నాయి. వాళ్ళు నేర్చుకోవచ్చు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలని. అండ్ అట్ ద సేమ్ టైం చిన్న బిజినెస్లను కూడా కొద్ది రోజులు బిజినెస్ ఒక చోట పెట్టుకునేసి అక్కడి నుంచి పని చేసుకునే విధంగా, అంటే పర్మనెంట్గా ఒక వర్కింగ్ స్పేస్ ఓనప్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ రెంట్ అ వర్కింగ్ స్పేస్ ఫర్ సమ్ టైమ్, హౌ మెనీ డేస్ ఎవర్. ఇట్లాంటి వేరియస్ మెకానిజమ్స్ అనేటువంటిది గవర్నమెంట్ ఈస్ కమింగ్ అప్ విత్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లోనే ఎన్నో అడ్వాన్స్డ్ మెకానిజమ్స్ ఫర్ బిజినెసెస్ ఉన్నాయి ఆల్రెడీ. సో అవన్నీ యూజ్ చేసుకుంటూ పిల్లలు ముందుకెళ్తారని అనుకుంటున్నాను నేను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క అంటే సజెషన్స్ కానీ లేదంటే బ్లెస్సింగ్స్ కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఫర్దర్గా వచ్చే ఈ యూత్కి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఇవాళ ఇట్లాంటి ఈవెంట్ కండక్ట్ చేస్తున్నటువంటి భద్ర కానీ శ్రీనివాసులు కానీ వాళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. వండర్ఫుల్, ఎ గ్రేట్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ టు హ్యావ్ రికగ్నైజ్ దేర్ సర్వీసెస్ అండ్ దేర్ గ్రేట్ వర్క్. వండర్ఫుల్ అండి. ఇవన్నీ చూస్తూ మీరు పిల్లలు ప్రజెంట్ డే జనరేషన్ మీరంతా పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నారు కదా, ఇక ఇలా వచ్చి ఇక్కడ అవార్డ్స్ కూడా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు అంటే ఆల్వేస్ ఏదైతే మన ఇప్పుడు ప్రజెంట్ డే ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే చూస్తోందో దట్ టేక్ ఫార్వర్డ్ ఇండియా టు ఏ గ్రేటర్ ఎకానమీ. ఇవాళ ఏదైతే 5th నుంచి ఉందో 5th నుంచి 4th ఏదైతే వస్తుందో అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళేసి, సో యూ బీ పార్ట్ ఆఫ్ దట్ ఇండియాస్ గ్రోత్ స్టోరీ అండ్ డ్రైవ్ ఇండియా ఫార్వర్డ్. వీ back you the new generation. All the best. Thank you so much.